వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. సానా మాలిక్ ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏం మాట్లాడింది అనేది వినండి. విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. पॉलीगैमी मुस्लिम्स में अलाउड है मुस्लिम लॉ अंतर्गत। पाकिस्तान ने कुछ नया नहीं किया है। पाकिस्तान ने मुस्लिम लॉ जो हमारा कुरान जो कहता है उसको इम्प्लीमेंट किया है, और वही अगर इधर भी इम्प्लीमेंट किया जाएगा तो हम में से किसी को भी इस्लाम के में जो भी कुरान बोलता है वो हम फॉलो करते हैं। हाँ? अगर कुरान में कोई पाकिस्तान को उसको फॉलो करने के लिए अगर इम्प्लीमेंटेशन पाकिस्तान ने लाया है तो भारत देश भी लाए, और हम इसकी मांग करते हैं। पॉलीगैमी मुस्लिम्स में నీకు అలాంటిది ఏమైనా కావాలంటే పాకిస్తాన్ పోయి బతుకు, ఈడ కాదు. పాకిస్తాన్లో ఉన్నట్లే భారత్లో కూడా బహుపత్నిత్వ అంటే పొలిగమి నిబంధనలు అమలు చేయాలట. ఈ వ్యాఖ్యలు ఎవరో సాధారణ వ్యక్తులుగా చేసింది. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఇస్లామిక్ వ్యక్తిగత చట్టాలు, త్రిబుల్ తలాక్ మరియు బహుపత్నిత్వ అంశాలపై మాట్లాడింది సనా మాలిక్. అంటే ఎక్కువ మంది పెళ్ళాలను చేసుకోవడం ఇస్లాంలో అనుమతించబడింది, అది ఖురాన్లో ప్రస్తావించబడింది. అలాగే పాకిస్తాన్ ఖురాన్లో ఉన్న నిబంధనలను అమలు చేసింది. అలాంటివి భారత్లో కూడా అమలు చేస్తే మాకు అభ్యంతరం లేదు, అమలు చేయడం కోసం మేము కోరుకుంటున్నాం. తన మాటలను సందర్భం నుంచి వేరు చేసి చూపిస్తే ఏమనుకోవాలా? పాకిస్తాన్ ఉదాహరణగా చూపించి నువ్వు భారత్లో చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో నీ ఖురాన్ ప్రకారం నడవదు, రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. రాజ్యాంగం ఏం చెప్తే అదే నడుస్తుంది. ఖురాన్లో చెప్పిండ్రు, అది అమలు చేయాలి. మత ప్రాతిపదికన ఈ దేశం నడవట్లేదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వద్దకు పరిపాలించే ఒక రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. మత గ్రంథాల ఆధారంగా చట్టాలు చేయరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా మేము మాట్లాడేస్తాం. ఏంది పాకిస్తాన్ నువ్వు ఆదర్శంగా చూపించేది? తిండికి లేక గోధుమ పిండి కోసం కొట్టుకొని చేస్తాను. నీకు అంత ఆదర్శంగా ఉంటుంది, నీ ఖురాన్ మాత్రం ప్రస్తావించిన దాని ప్రకారమే నువ్వు బ్రతకాలి, రాజ్యాంగం ప్రకారం బ్రతకలేని అనుకుంటా పోయి పాకిస్తాన్లో బ్రతికి ఈడెందుకు బ్రతుకుతున్నావు? ఈడ నిన్నెవరు ఉండమంటారు? పాకిస్తాన్లో ఉంది కాబట్టి భారత్లో ఉండాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? భారత నిర్ణయాలు పాకిస్తాన్ చూసి తీసుకోదు. మన దేశానికి దారి చూపేది భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వ సూత్రాలు. ఇప్పటి ప్రపంచం మహిళల సాధికారత, సమాన హక్కులు, ఆర్థిక స్వావలంబన గురించి మాట్లాడుతుంది. అలాంటి సమయంలో ఇష్టం వచ్చినని పెళ్లిళ్ళు చేసుకోవచ్చని సమాజాన్ని సమర్థించడం, ఎడదీసుకుపోవడం కోసం నీ ఆలోచన. ఏ మతానికైనా గౌరవం ఉంది, కానీ దేశ చట్టాలు రూపొందించేటప్పుడు ఒకే ప్రమాణం ఉండాలి, అది రాజ్యాంగం. ఎందుకంటే రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తుంది. మరో దేశంలో ఏ చట్టం ఉందో చూసి భారత్ తన విధానాలను మార్చుకోదు. భారత ప్రజల అవసరాలు, మహిళల గౌరవం, సమాజ అభివృద్ధి ఇవే మన నిర్ణయాలకు ఆధారం కావాలి. భారత్కి ఆదర్శం ఏ ఇతర దేశం కాదు. భారత్కి ఆదర్శం భారత రాజ్యాంగమే. అవునంటారా కాదంటారా? ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడే వాళ్ళని ఏమనాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.